హలో గాయస్, ఈరోజు అయితే మనం ఇక్కడ ఇరవై దగ్గర షూట్ మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఫన్నీ గాయ్ మనీ, కానీ అమ్మాయిలతో మాత్రం బాగా పని ఉంటుంది మనోడికి. అయితే ఈరోజు మనం మేకప్ మళ్ళీ వేసుకోరో తెలియదు. డైరెక్టర్ అయితే కెమెరాతో ఆసనాలు అయితే వేస్తున్నాడు. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. సాగర్ కూడా డాన్స్ స్టెప్స్ వేస్తున్నాడు. మన వంతు కెమెరా లెన్సులు తీసుకొని ఇరవెండి వెళ్తున్నాం. స్టార్ట్. హలో గాయస్, ఈరోజు అయితే మనం ఇక్కడ ఇరవై దగ్గర షూట్కి వచ్చేసాం. మన షూటింగ్ లొకేషన్ ఎలా ఉందో తెలుసుకున్నారండి. ఇరవెండిలో తాళ్ళూరి పంచాక్షరయ్య గారి ఇంటి దగ్గరకు వచ్చేసినాం. ఈరోజు మనం షూట్ చేయాలి హౌస్ ఇదే. ఈరోజు మన సాంగ్కి కెమెరామ్యాన్ మను హరిసాగర్ వద్ద మనోడు డైరెక్టర్ అనమాట. సాంగ్కి బండ్ల మనీ అండ్ అవర్ టీమ్మేట్స్ రాజేష్ అండ్ చింటూ. టైం పడుతుంది. మనీకైతే మన టీమ్మేట్స్తో ఏమో కానీ అమ్మాయిలతో మాత్రం బాగా పని ఉంటుంది మనోడికి. అయితే ఈరోజు మనం బతుకమ్మ అల్మాసం చేయడానికి వచ్చాం. మాకు తెలుసు అంతే, అది నీ సంగతి. కానీ మనీ చాలా ఫ్రెండ్లీ పర్సన్, వెరీ ఫన్నీ గాయ్. మనం వ్లాగ్ వీడియో చేస్తున్నాం కాబట్టి వీళ్ళని ఈ మేకప్ మళ్ళీ వేసుకోరో తెలియదు. ఇప్పుడే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి వీళ్ళు ఫేసెస్. అందుకనేసి మనోడు మళ్ళీ స్టార్ట్ చేసిండు. వరుసకి మనీ బామర్ది అవుతాడు, అందుకని కొంచెం ఏడిపిస్తుంటా. మన డైరెక్టర్ అయితే కెమెరాతో ఆసనాలు అయితే వేస్తున్నాడు. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూడండి. మనం ఇరవెండిలోని వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడ షూటింగ్కి రాకముందు అయితే మేము రైస్ కోసం అయితే మనీ నేను ఇద్దరం వెళ్ళినాం. ఇక్కడ చెల్లి శిరీష డ్యాన్స్ కంపోజ్ చేస్తుంది. వీళ్ళకి సారపాక నుంచి ఒక 30 పార్సిల్స్ తెస్తే వీళ్ళు భోజనం చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇది ఫస్ట్ డే. మనం కొరియోగ్రఫీ చేస్తున్నాం కాబట్టి కొన్ని కావాల్సిన ప్రాపర్టీస్ తీసుకురావడానికి వెళ్ళాం. తంగేడు పూలు కోస్తున్న సందర్భం. కిన్నర్సానిలో ఒక ఇంటి దగ్గర ఈ కోడి ఉంటే వీడియో తీసా. కిన్నర్సాని రాజాపురంలో సెట్టింగ్ వేసినాం అనమాట, బతుకమ్మ సెట్టింగ్. వాళ్ళు బతుకమ్మని తయారు చేస్తుంటే అలా మనకు కావాల్సిన క్లిప్స్ మొత్తం తీసుకోవడానికి మనం ఈ కనిపించే సెట్టింగ్ మొత్తం సెట్ చేసినాం. ఇది పరిస్థితి. బతుకమ్మ అంటే గౌరీమాతగా మనం భావిస్తాం. ఆ గౌరీమాతని బతుకమ్మగా పెంచే పూల బతుకమ్మని ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, అలా తయారు చేసిన గౌరీమాతను ఇట్లా తీసుకెళ్లే క్రమాన్ని మనం వీడియో క్లిప్లో బంధించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఫైనల్గా హరిసాగర్ కూడా డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్నాడు. మనోడు డైరెక్టర్ కాబట్టి సిచ్యువేషన్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొత్తానికి సొంత విలేజ్ కాబట్టి వీర విహారం చేస్తున్నాడు విలేజ్లో. ఇప్పుడు మన వంతు. ఇక్కడ వాళ్ళ విలేజ్ రాజాపురంలో రోడ్డు పైన సెంటర్లో వీళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తున్నప్పుడు గ్రామస్తులు కానీ కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మనకు. అది మనతో చెప్పలేదు కానీ హరిసాగర్ అయితే చెప్పడం జరిగింది మనతో. ఒక హ్యాపీ అనిపించింది. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం కవరప్ చేద్దాం అనేసి అలా కెమెరా. మనోడు ఇంకా మనీ రాలేడా అనుకున్నా, వరుగా కనిపించకుండా చివరిలో ఉన్నాడు. ఇక్కడ కంపోజింగ్ అయితే అయిపోయింది. మనం డ్యాన్స్ చేస్తే మామూలుగా ఉండదు, చూస్తారా? అయితే చూడండి.
ఉంటుంది మనతోటి. ఇక్కడ చెల్లి శిరీష చాలా డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేస్తూ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తుంది. ఆపోజిట్ ఉంది చూసినా మనోడైతే సాయిరాం వర్షం పడొద్దు అన్నాడు, కానీ తర్వాత వర్షం పిచ్చి కొట్టింది. ఆ కొట్టుడికి మేమంతా తడిసిపోయినాం కూడా. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో రిహార్సల్ చేస్తున్నాం చెల్లితో. నెక్స్ట్ డ్యాన్స్ చెల్లిదే. మనోడు హరిసాగర్ వీడియో తీసిన క్లిప్స్ తీసుకొని ఎడిటింగ్లో బిజీ అయిపోయాడు. 3rd డే 4th డేకి సంబంధించిన పార్ట్ 2 కమింగ్ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.